ది స్టోరీ. పాకిస్తాన్లో వాయు కాలుష్యం ఎలా ఉంది? పాక్లో వాయు కాలుష్యానికి భారత్ కారణమా? కాలుష్యంపై ఎందుకు పాక్ భారత్పై నిందలు వేస్తోంది? శ్వాస తీసుకోవడం ఎప్పుడు కష్టమవుతుంది? వాయు నాణ్యత సూచిక AQI ప్రకారం AQI 300కు చేరితే ప్రమాదకరం. అలాంటిది 500కు దాటిందంటే AQI సూచికను మించిపోయినట్టు. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో వాయు నాణ్యత ఎంతో మీకు తెలుసా? 1900 AQI. ఈ భూగోళంలోనే అత్యంత కాలుష్యకారక నగరంగా లాహోర్ రికార్డులకెక్కింది. కలుషిత వాయువులను పీల్చి సుమారు 900 మంది లాహోర్ ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. అయితే ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ ఏం చేస్తోంది? కాలుష్యాన్ని నివారించడానికి ఇప్పుడు ఇస్లామాబాద్ అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే కొన్ని రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను సీజ్ చేస్తోంది. వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లిస్తోంది. కార్మికులను పనులకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. అంతేకాదు లాహోర్ కాలుష్యానికి భారత్ను నిందిస్తోంది. नहीं पकड़ती हैं। इन तमाम चीज़ों के ऊपर काबू पाए बगैर तालीमी इदारों को बंद कर देना ये कोई सलूशन नहीं है। हाँ, हम ये बात भी समझते हैं कि बच्चों की जो सेहत है वो बहुत ज़रूरी है। ना सिर्फ बच्चे बल्कि बड़े भी इससे मुतासिर हो रही हैं और इसके साथ साथ माहिरीन के मुताबिक बच्चों इन लोगों की 5 साल उम्र की कम हो रही हैं। बच्चा बस बाहरों आया तो घर घबराहट भी महसूस हुई है। लगता जोड़ा अजकल मौसम चलिया है स्मोक का तो बस उवें ही चक्कर आने लग पे। तेन फटाफट असी हॉस्पिटल लैके आए हैं इत्थे तो डॉक्टर साहब ने चेक किया तो उन्होंने कहा भी यही मसला महसूस हो रहा है। పాకిస్తాన్లోనే అత్యధికంగా జనాభా ఉన్న రాష్ట్రం పంజాబ్. ఈ రాష్ట్రంలో 12,70,00,000 మంది జనాభా ఉంది. వారంతా ఇప్పుడు అత్యంత దారుణమైన కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వాయు కాలుష్యాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQIతో పోలుస్తారు. దీని ప్రకారం గాలిలో కాలుష్యం 300 AQIలను దాటితే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ AQI పరిమితి 500 వరకు ఉంటుంది. కానీ పాకిస్తాన్ రాష్ట్రం పంజాబ్ రాజధాని లాహోర్లో ఈ నెల 3న AQI ఏకంగా 1900కు చేరింది. గాలి కాలుష్యం రికార్డు స్థాయిని మించిపోయింది. దీంతో భూగోళంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య నగరంగా లాహోర్ చరిత్ర సృష్టించింది. ఈ కాలుష్యం కారణంగా 5న లాహోర్లో 900 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వారం గడిచినా ఇప్పటికీ కాలుష్య మేఘాలు లాహోర్ను వీడడం లేదు. దీంతో కాలుష్యంపై పోరాటానికి పాకిస్తాన్ ప్రభుత్వం స్మాగ్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. అందుకోసం ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని నియమించింది. అప్పటి నుంచి ఈ బృందం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సగం మంది కార్మికులను ఇళ్లకే పరిమితం చేసింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఇస్లామాబాద్ ఆదేశించింది. ఇటుక బట్టీలు మూసేసింది. కాలుష్యం కారణంగా లాహోర్ నగరంలోని మొత్తం స్కూళ్లను మూసివేసి విద్యార్థులను ఆన్లైన్ క్లాసులకే పరిమితం చేసింది. ఇక బహిరంగ ప్రదేశాలైన పార్కులు, జూలు, చారిత్రక ప్రదేశాలను మూసేసింది. కాలుష్యం విషయంలో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అసలు సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. లాహోర్ కాలుష్యానికి కారణం భారతేనంటూ ఇస్లామాబాద్ నిందలు వేసింది. భారత్ నుంచి వీస్తున్న గాలుల కారణంగానే లాహోర్లో తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోన్నట్టు పాకిస్తాన్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబు ఆరోపించారు. ఆ తర్వాత ఆమె ఏమనుకుందో ఏమో కానీ తన స్వరాన్ని తగ్గించారు. కాలుష్య విషయాన్ని భారత్ చర్చించనున్నట్టు మరియం తెలిపారు. వారం రోజుల క్రితం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యం నవాజ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే రాజకీయాలు పక్కన పెట్టి పొగ దౌత్యానికి పిలుపునిచ్చారు. గాలికి సరిహద్దులు లేవని, ఆ కారణంగానే కాలుష్యం అధికమైపోతోందని మరియం నవాజ్ తెలిపారు. పంజాబ్ కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కాలుష్యాన్ని తగ్గించడం అసాధ్యంగా తేల్చి చెప్పేశారు. నిజానికి ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారికంగా ఢిల్లీతో ఎలాంటి చర్చలు జరపలేదు. కేవలం భారత్ పై నిందలు వేసి పాకిస్తాన్ చేతులు దులుపుకుంది. అంతే తప్ప కాలుష్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇస్లామాబాద్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. భారత్లోని ఉత్తర ప్రాంతాల్లోనూ కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. భూగోళంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డు సృష్టించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది. ఎదురుగా వస్తున్నవి కనిపించడం లేదని ముంబై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వాలు మేల్కొని చర్యలు తీసుకోవాలంటూ పలువురు ముంబై వాసులు కోరుతున్నారు. Kilometers you can't see anything, and people should understand, and authority also should understand that this is ridiculous. It is so difficult to breathe and run. రెండు దేశాల్లోనూ అనేక కారణాలతో విపరీతంగా వాయు కాలుష్యం ఏర్పడుతోంది.
ప్రధానంగా చలికాలం ప్రారంభంలోనే పంటల వ్యర్థాలను ఉత్తరాదిలో ప్రజలు తగులబెడుతున్నారు. ఇటుకల బట్టీల్లో నుంచి, పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. కార్ల నుంచి కాలుష్యం తీవ్రమైపోతోంది. పాకిస్తాన్, భారత్లో కాలుష్యం కారణంగా ఏటా 2 లక్షల మంది చొప్పున మృతి చెందుతున్నారు. పాకిస్తాన్ జీడీపీలో 6.5%, భారత్ జీడీపీలో 3% కాలుష్యంతో ఆర్థికంగా నష్టపోయాయి. సమస్య ఏది వచ్చినా భారత్ పైకి తోసేయడం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది. పాకిస్తాన్ లో కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోకుండా భారత్ పై నిందలు వేయడం దిక్కుమాలిన పని. వాయు కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు చేపట్టకుండా భారత్ పై నిందలు వేసినంత మాత్రాన అసలు సమస్యకు పరిష్కారం లభించదు. అక్కడి ప్రజలను మభ్యపెట్టడం, మాయ చేయడం వంటి పనులను పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా మానుకోవాలి. వాస్తవ పరిస్థితిని పాకిస్తాన్ గుర్తించాల్సిన అవసరం ఉంది. వాయు కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. లేకపోతే అదే కాలుష్యం పాకిస్తాన్ ప్రజల పాలిట శాపంగా మారే ప్రమాదం పొంచి ఉంది.